హాయ్ ఫ్రెండ్స్, నల్ల భీమ పాకం అంటారు కదా, ఆ విధంగా ఈరోజు మా ఆయన వంట చేశారు. మటన్ కర్రీ ఇలా బాగా నీట్గా కడిగి పెట్టుకొని మటను తర్వాత ఒక కుక్కర్ తీసుకొని, ఎందుకంటే మటన్ కర్రీ అయితే ఎప్పుడు కుక్కర్లోనే పెడతాము. కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు పోపు అంతా వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా బాగా వేయించాము. వేగేటప్పుడు ఈరోజు చేసింది గోంగూర మటను అందుకోసం బాగా నీట్గా అంతా రెడీ చేశారు. క్లీన్ చేసిన మటన్ అందులో వేసి ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలిపారు. కొద్దిసేపు అలాగే మగ్గనిచ్చారు. తను మటన్ వండుతూ ఉండగానే నేను బగారా రైస్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నా. ఇంకో కుక్కర్ పెట్టి బగారా రైస్కి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసాను. ఆయిల్ వేసి సాజీరా కొద్దిగా వేసాను. కొద్దిసేపు వేగనిచ్చి ఇందులో కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనిచ్చాను. అవి వేగేటప్పుడే కొద్దిగా పుదీనా కడిగి పెట్టుకోండి, అది కూడా అందులో వేసేసాను. బాగా వేసి మగ్గనిచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. బాగా మగ్గనిచ్చి అటువైపు కుక్కర్ విజిల్ పెట్టేసాం. మటన్కి 3 విజిల్లు వస్తే సరిపోతుంది. అది కూడా సిమ్లో పెట్టి 3 విజిల్లు పెట్టారు. మామూలుగా హైలో అయితే 5 విజిల్లు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి బగారా రైస్కి బాగా వేగనిచ్చాము. అంటే తను మటన్ వండుతూ ఉంటే నేను బగారా రైస్ చేసేసాను బాస్మతి బియ్యంతో. ఒక 5 నిమిషాల ముందు బియ్యం నానబెట్టాను. అది రెడీ చేసుకునేటప్పుడే బియ్యం కూడా కడిగేసి శుభ్రంగా పెట్టేశాను. అంటే నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, ఎందుకో బాస్మతి బియ్యంతో చేయాలనిపించింది చేశాను. పుదీనా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అంటే బగారా రైస్ అనగానే ఇంకా పుదీనా కొత్తిమీర ఇవే వస్తాయి. నేను పుదీనా ఒకటే వేశాను. ఇలా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి వండడం కూడా ఒక ఆర్ట్ తెలుసా. కొంతమంది అసలు ఏమీ వేయకుండా ఒట్టిగా చేసినా కానీ భలే టేస్ట్ ఉంటుంది. అందుకే నేను వంట చేస్తూ నేను బగారా రైస్ చేసినా తను మటన్ చేశారు. మా చిన్నమ్మాయి తిన్నంటే తనకేమో బెండకాయ కర్రీ చేశాను. బెండకాయ ఫ్రై చేశాను మా చిన్నమ్మాయికి. 1.5 గ్లాస్ పెరుగు పచ్చడి. అంటే నిన్న మటన్ ఉందని పెరుగు పచ్చడి చేయలే. తగినంత ఉప్పు, ఎంత కావాలో అంతవరకే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక కొద్దిసేపు కలబెట్టేసి మూత పెట్టేశాను. ఇలాగా పక్కన బాండి పెట్టి అందులో బెండకాయ ఫ్రై, ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసి పోపు వేసేసి కొద్దిసేపు వేగనిచ్చి పసుపు వేసి, నేను ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళ పసుపు కారం వాడుతున్నాయి. తీసి డబ్బాలో పెట్టుకుంటాను, అవే వాడతాను. ఎన్ఎస్పి బ్రాండ్ వాళ్ళవి పసుపు, కారపొడి, ధనియా పౌడర్, ఆల్ మసాలాస్ ఎన్ఎస్పి బ్రాండ్. ఇది ఉడికిపోయింది మటన్ బాగా. 3 విజిల్లు వచ్చాక ఆపేసాను. ఇలా ఉడికాక అది పక్కకి పెట్టాను. గోంగూర వేయాలి కదా మళ్ళీ దాంట్లో. మళ్ళీ టేస్ట్లు చూడడం, నేను ఆయన వండితే టేస్ట్లు నేను చూసి చెప్పాలి. బాగుంటుంది. సండే ఇంట్రెస్ట్గా చేస్తారు. నువ్వు కూడా కొద్దిగా టేస్ట్ చూడని చెప్పాను. కారపొడి తక్కువ ఉందని మళ్ళీ కొద్దిగా కారపొడి, మసాలా పౌడర్. ఇదొక ఒకవైపు బెండకాయ ఫ్రై. పిల్లలకు మటన్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, వాళ్ళకి చికెనే ఇష్టం.
ఈయనకేమో మటన్ ఇష్టం. నాకు ఏదైనా తినేస్తా, నాన్ వెజ్ అయితే చాలా అన్నట్టు తయారైనాను నేను. ఎగతాళి చేస్తుంటాను నన్ను, ఏదైనా తినేస్తాను అనేసి. ఇట్లా ఇట్లా వాసనతో చెప్పాలి తర్వాత కొడుకుందో లేదు. మా ఆయనకి సండే అయితే వండితే చాలా ఇష్టం. ఆయనే వంట చేయాలి, అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అది కూడా అన్నీ మేము అందియాలి, 2 సర్వెంట్లు ఉండాలి. ఆ గరిటె పట్టుకొని అలా తిప్పినందుకు మా ఆయన చేసేసాడని ఫీల్ అవుతుంది. చూడు ఎన్నిసార్లు చూస్తారు, టేస్ట్ చూడడానికే అర్థమైపోతుంది. బాగుంటుంది సండే అట్లా అందరం కలిసి వంట చేసుకుంటే మంచిగా బాగా అనిపిస్తుంది. అది గోంగూర కదా. గోంగూర పడుతుంది కదా, గోంగూర మటన్ కొద్దిగా ఇది పడుతుంది. కొంచెం చిక్కగా కారంగా పుల్లగా ఉంటే గోంగూర మటన్ బాగుంటుంది, లేకపోతే అంత బాగుండదు. ఆ పక్కన గోంగూర కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా కొద్దిసేపు అవ్వదు. నాకేమో గోంగూర మటన్ అంతగా ఇష్టం ఉండదు, నార్మల్ మటన్ ఇష్టం. అందుకని నాకు కొంచెం తర్వాత ఆయన వండుతారు. బెండకాయ ఫ్రై, ఆమె కోసం అని బెండకాయ ఫ్రై. బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా బెండకాయ ఫ్రై చేసేసి మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఊరికే జస్ట్ చిక్కబడ్డాక కొద్దిగా అది వేసేస్తే సరిపోతుంది. ఇలా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి వంట రూమ్లో దూరి హంగామా చేసేస్తారు. ఇది గోంగూర, ఇది చెప్పాలి కదా. గోంగూర మటన్, గోంగూర వేసేసారు, కలిపారు. గోంగూర మటన్. రండి తిందురు. ఇది లైక్ బెండకాయ కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారో కామెంట్లో తెలుపండి. గోంగూర మటన్. ఇంట్లో ఎవరు వంట చేస్తారో కామెంట్లో తెలుపండి. రండి తిందురు. ఓకే ఫ్రెండ్స్.